ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. అయితే రాశి నుంచి 5వ స్థానంలో శని భగవానుడు వక్ర స్థితి, 6వ స్థానంలో రాహు గ్రహం, అలాగే 8వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 9వ స్థానంలో సూర్యగ్రహం, 10వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, అంటే శుభాధిక్యత కలిగే ఉంటూ ఉంటాయి. 12వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, అంటే శుభాధిక్యత కలిగి ఉంటూ ఉంటాయని అర్థమవుతోంది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం బాగానే ఉంటుంది, ఆలోచన తీరు కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ అమలు చేసే విధానంలో కొంత వేగం తగ్గి ఉంటుంది, నిదానంగా చేస్తూ ఉంటారు. అయితే చాలా పనులు ఒకేసారి పెట్టుకోవడం, నిదానంగా ఒక్కొక్కటి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన యోగాదులు కూడా పూర్తిగా అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పుడు కొంత గతంలో కంటే కొంత అనుకూలమైన వాతావరణం పెరిగింది. రావాల్సిన ధనం సకాలంలో అందుతూ ఉంటుంది. అలాగే మనం కూడా సకాలంలో ఇవ్వవలసిన చోట ఇవ్వగలుగుతుంటాం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కలవగలుగుతాం. అలాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే లేవు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విద్యలు నేర్చుకోవడం అనేది ఈ వారంలో మంచి అనుకూలంగానే ఉన్నది. విద్యార్థులకు విద్యల్లో మంచి గుర్తింపు, రాణింపు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. రుణ విషయాల్లో మంచి విధానాన్ని అవలంబిస్తారు. అంటే మనం ఏ సమయంలో ఎవరికి ఎంత ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి అనేదానికి వారితో మాట్లాడుకొని ఒక అవగాహనకి రాగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ వెంటనే స్పందించి వాటికి తగిన నివారణ చేసుకోవడం కుదురుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. మరి కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టడం, డిపాజిట్లు చేయడం అలాంటి విషయాల్లో ఇది ఇప్పుడు అంత అనుకూలమైన పరిస్థితి లేదు. అలాగే భాగ్య స్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో కొంత మంచి శుభ లక్షణాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయం కూడా కొంత పెరుగుతుంది, అనుకూలతలు పెరుగుతాయి. ఆలోచన తీరు, అన్ని రకాల విషయాలు కూడా సరైన పద్ధతిలోనే ఉంటుంది. చక్కగా నిర్వహణ చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవాలు కలిగే అవకాశం ఉంది. సాధారణమైన ఖర్చులు ఉంటూ ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలేం కాదు.
మన ధనానికి మన ఖర్చులకు సరిపడే ధనం అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ తులారాశి వారికి ఈ వారం పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అనుకూలత సాధారణంగా ఉంది. అది అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతూ ఉంటాయి. కొంచెం నిదానంగా అవుతాయని కూడా అనుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే రాదని తెలుస్తుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వారం ఈ తులారాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.